హలో అండి. హలో అండి. చాలా రోజుల తర్వాత మన ల్యాండ్ లో ఫుడ్ ఛాలెంజ్ అయితే ఈరోజు చేద్దాం అనుకున్నా. రెడ్ డామినేట్ చేస్తుందా? ఏం కాదు మమ్మీ, ఏం కాదా, మొత్తం రెడ్. ఈరోజు అందరం రెడ్. అయితే మస్తు రోజులు అయిపోయింది ఛాలెంజ్ పెట్టక. ఇంకా మొత్తానికి ఈరోజు ఖాళీ దొరికి ఫెస్టివల్ మూమెంట్ కదా, ఇంకా మనం బిజీ షెడ్యూల్ అన్నిటికీ కొంచెం ఖాళీ దొరికింది ఇప్పుడు. సరే అని చెప్పి ఇంకా ల్యాండ్కి వచ్చేసి మమ్మీ ఛాలెంజ్ చేసుకుంటా ఒక మంచి స్పెషల్ చేయమమ్మ అన్న. ఇంకా మా మమ్మీ గురించి తెలిసిందే మీకు, అడిగిందే చాలు. పనస పిక్కల అట్లే మేక బొక్కల బిర్యానీ. ఇది మా మమ్మీ కాళ్ళు ఇంకా ఈ పనసకాయ వేసి బిర్యానీ అయితే చేసింది. ఇది ఎట్లా చేసింది ఏంది అనేది ఫుల్ రెసిపీ మా మమ్మీ ఫుల్ వీడియో అయితే పెడుతుంది, వెళ్ళిపోయి చూడండి. టేస్ట్ మాత్రం స్మెల్ మాత్రం యథావిధిగా అయితే సేమ్ అద్భుతమైన స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా అట్లే ఉంటుండొచ్చు. ఇంకా సరే, మన వాళ్ళకి చాలా గ్యాప్ వచ్చింది కదా, ఈరోజు మంచి ఛాలెంజ్ చేసి మన వాళ్ళు మిస్ అవ్వకుండా చేద్దామని చెప్పి అయితే ఇంకా అనుకొని ఇంకా ముందైతే పెట్టేసుకున్నాం. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ చేద్దాం మమ్మీ. స్టార్టింగ్ అసలు ఎవరు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళనే ఏం చేయమంటే అది చేయాలి. తలకాయలు కనిపిస్తున్నావు ఇంకా ఇంకొని తినాలి అమ్మ. అన్న సబ్స్క్రైబర్లతో చేస్తా అని చెప్పినావు, ఏమైందన్నా చేస్తలేవని అన్నారు. నేను చేస్తాను, నేను ఇప్పుడు కొంచెం చెప్పినా కదా, కొంచెం వర్క్ ఉంది, ఆ తర్వాత నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి. నేను ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్లతో నేను చేస్తా ఎప్పుడు అనేది నేను మీకు చెప్పి నేను తీసుకొస్తాను. మీ అందరినీ నా ఛానల్లో కూర్చోబెట్టి అందరితో కలిసి తింటా. ఇప్పటికైనా సరే ఆర్డర్ ఫుడ్ తినడానికి రెడీగా ఉండు. కాకపోతే మనం చేసి పెడితే బాగుంటుంది కదా, అదొకటి. ఆర్డర్ ఫుడ్ అయినా పర్వాలేదు, మీతో కలిసి తినడం ఛాలెంజ్లో వస్తామన్నా అంటే పెట్టేస్తాడు. ఇప్పుడు ఎట్లుందంటే డే అంతా ఉండే విధంగా లేదు. నా వీడియో కోసం అని చెప్పి డే అంతా స్పెండ్ చేయలేను, వేరే పనులు ఉంటున్నాయి, అవి ఆగిపోతే మళ్ళీ కష్టం. అందుకే నేను కొంచెం ఆపిన, మళ్ళీ హోల్డ్ చేసిన. ఇప్పుడు నేను సబ్స్క్రైబర్లతో చేసిందంటే డే అంతా అయిపోతుంది నాకు. మార్నింగ్ వాళ్ళని తీసుకొని ఇక్కడ మన ల్యాండ్కి వచ్చి అంత టైం లేదు, వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఎటు తిరిగి మధ్యాహ్నం అయిపోతుంది. టేస్ట్ ఎట్లుందా? టేస్ట్ సూపర్గా ఉంది. టేస్ట్ అయితే మస్తుందండి. పనసకాయ కూడా బాగుంది. ఎవరన్నా సరే ఇట్లా పనసకాయని మధ్యలో దాన్ని తీస్తారు బొందుని. మేము తింటుంటే అదే వేరైపోతుంది ఆటోమేటిక్గా. పనసకాయ కూడా సీలు ఉన్నట్టే ఉన్నాయి. మా మమ్మీ మటన్ చేసిందంటే ఇంకా మాటలు రావు మనకు, ఎందుకంటే తినేసాలనే ఉంటుంది. పనసకాయ కూడా నేను ఎంత మంచి మటన్ పక్కన పెట్టుకొని పనసకాయ తింటారు మా ఎవరన్నా. అది ఎంత బాగుంటుంది అనుకున్నావు. పనసకాయ మధ్యలో ఇది బాగుందా టేస్ట్ పనసకాయ? చిన్న చిన్నవే తొలలు వచ్చేసినప్పుడే
మంచిగా మటన్ చూసి దిగి మన వాళ్ళు ఎట్లా కనిపెట్టారో కానీ పనసకాయ మటన్ కాంబినేషన్ అంత బాగుంటుంది. నాకు తెలిసి మటన్ కూడా మంచిగా ఉడిపోయిందా? మటన్ ఒక 1/2 కిలోనే ఉండుంటది మమ్మీ. మనది కాదు మమ్మీ, కనిపెట్టిన వాళ్ళకి చెప్తున్నా. 1/2 కిలోనే ఉండుంటది. అదేంటి చుట్టాలు వచ్చి ఉంటారు, అరే ఒక 4 వచ్చిరుగా ఇప్పుడు ఎట్లా ఇది సరిపోదే అనుకుంటే ఓ మూలకు చూస్తే పనసకాయలు ఆడున్నాయి, తెచ్చి పెట్టుకున్నాయి ఇంట్లో ఊళ్ళో. ఇంకోసారి ఈ పనసకాయ ఉంది కదా వేసి చూద్దాం, మటన్ ముక్కలు అన్నట్టు మేకప్ కొడదాం అని అనుకొని వేసిరు. టేస్ట్ నచ్చింది. అబ్బా ఏం చేసినాం అన్నట్టు అయిపోయింది. ఉండగా ఆ రెసిపీ అట్లా కొనసాగుతూ ఈరోజు మా మీద ఆగొచ్చింది. అదే స్పెషల్ అవుతుందంటవా? మటన్ ముక్క కూడా భలే టేస్ట్ ఉంది, బాగా ఉడికిపోయింది కూడా. మటన్ మస్తుందాం. మటన్ నువ్వు పనసకాయ తిండే అన్నం అయితే అయిపోయింది అమ్మ. ఎవరు టేస్ట్ చేయరు నా పనసకాయ మస్తుంది. నా సంపుతున్నారా నా కాలకాడ మా అమ్మ అంతా కింద పడేసి రేపు ఒక బుక్కరా ఇప్పుడు నువ్వు ఎట్లా ఉడిపినావు నా కొడకాయ, నువ్వు కసలొద్దు. ఇలా గింజలు కూడా తినేసినావు. ఉడికిపోలేదు చూడు. ఏం కదా అమ్మ, ఏదైనా ఎందుకురా తుంచి అట్లా వేస్తున్నావు? అది తింటే అమ్మ పుల్లి పుల్లి పనస్తారు అలా. కడుపు అయితే మస్తు నిండిపోయింది. నాకు కూడా నేను ఛాలెంజ్ చాలా రోజులైంది ఇంత ఫుల్ తిని. నేను ఈ మధ్య ఏంటంటే మన వాళ్ళు మిస్ అవ్వద్దు అన్న ఒక్క ఉద్దేశంతో అయితే నేను మీ ముందుకు వచ్చి కనిపించాలి అన్నట్టు పెడుతున్నా. ఇది అన్నయ్య మేము అడిగినవి చేయట్లేదు అని చెప్పి ఇట్లా మీరు ఇలాంటి వాటికి మీరు ఏం డిసప్పాయింట్ అవ్వకండి. సేపు ఉంటాయి వచ్చి మనం తింటాయి ఇక్కడ. ఇప్పుడే ఎగువ ఇట్లా చేయి తీసిందంటే ఎగురు వచ్చి తినేస్తాం అది. అయితే అట్లా ఎవరు ఏం అనుకోకండి. నాకు చాలామంది కామెంట్లలో నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నారు, అన్న ఇట్లా వీడియోస్ చెయ్యి, ఛాలెంజ్ వీడియోస్ ఎందుకన్నా ఆపేసినావు అని చెప్పి. నేను చేస్తా అమ్మా, నేను ఖచ్చితంగా చేస్తా. కొంచెం ఇట్లా వర్క్ ఇట్లా వీటి వల్ల నేను కొంచెం ఆపిన. అయినప్పటికీ మమ్మీ వీడియోస్లో నేను అప్పుడప్పుడు కనిపిస్తా, లేదా మీకు ఎప్పుడు అప్డేట్లు వస్తూ ఉంటాయి మన గురించి. ఇంకా నాదంటారా వస్తుంది తొందరలో. నేను మళ్ళీ మన సబ్స్క్రైబర్ల కోసం మంచిగా టైం ఇచ్చి మీకోసం మీరు అడిగినవి ప్రతి కామెంట్ని నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ మీరు అడిగినవే నేను చేస్తూ మంచిగా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు. మీ అందరిని నేను ఎప్పటికీ మర్చిపోను. మీకోసం నేను ఖచ్చితంగా పెడతాను. ఛాలెంజ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళకి అది అంతే. ఎందుకంటే నేను ఎంత ఏది ఉన్నా సరే, ఏదైనా సరే మన వాళ్ళ కోసం, మన వాళ్ళు అంతమంది ఉన్నారు కాబట్టి మీకోసం నేను ఖచ్చితంగా మంచి క్వాలిటీ కంటెంట్ అయితే మీకు ఇస్తాను. మీరు అడిగిన ఆ ఫుడ్ ఛాలెంజ్ ఇంకా మంచిగా ఇస్తాను. కొంచెం టైము, ఈ లోపు మీరు ఏం ఫీల్ కాకండి. కొన్ని రోజులు మట్టుకే నేను ఆ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మంచిగా మీ అందరి ముందుకు వచ్చి సబ్స్క్రైబర్స్తో మంచి ఎంటర్టైన్మెంట్తో ముందుకు వస్తాను. అయితే అదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.